ఇటీవల జిల్లా పర్యటనకు ఇచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలను రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి స్వగృహంలో మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు. మరి ఎక్కడ అక్రమం రవాణా జరిగిపోతుందని నాకు అర్థం కావట్లేదు. దాన్ని నిజంగా అలాంటివి జరిగితే ఒక ఫోటో తీసి పెడితే ఇబ్బంది లేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితం గత 5 ఏళ్లలో ఈ పేరు కొడుకుడు ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం బోడుగుండు కొట్టింది రాష్ట్రానికి. మరి అది సరైన గాడిలో పెట్టడానికి నిరంతరం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ నిరంతరం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మొన్న కూడా మీరు చూశారు, 74 సంవత్సరాలు ఉన్న మన సీఎం గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఆయన వితిన్ 8 డేస్లో యథావిధిగా విజయవాడను ఊపిరి పీల్చుకునేలా చేశారు. మరి ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు మాతో, మనకి రాష్ట్రానికి డబ్బు లేదు కానీ మనకు ఆలోచనలు ఉన్నాయి, దాంతో ముందుకెళ్దామంటే ఏంటో అనుకున్నాను. మొన్న ఆయన ఆలోచనలు మీరు అందరూ చూశారు. వరద వచ్చినప్పుడు గంటల కారుతో, ఫైర్ ఇంజిన్లతో మరి ఎలా శుభ్రం చేయొచ్చు విజయవాడ అనేది అది ఆయన చూపించారు. అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ అక్కడ పంపడం, ఆయన పడుకోలేదు, అధికారులను పడుకోనివ్వలేదు, నాయకులను ఎవరిని పడుకోనివ్వకుండా వితిన్ 8 డేస్లో అంత ఉధృతంగా వచ్చిన వరదని షార్ట్అవుట్ చేయగలిగారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వల్ల సాధ్యం. అది మరి అలాంటి అనుభవజ్ఞుడు ఈ రాష్ట్రానికి అవసరాన్ని ప్రజలు గుర్తించారు. అలాగే విజయవాడ ప్రజలు కూడా గుర్తించారు. ఈ సాక్షి అనే పేపర్ కేవలం అతను సొంత డొప్పే కొట్టుకుంటూ ముందుకు వస్తుంది తప్ప ఏ నిజాల్ని, అసత్యాలనే ఆ నాయకుడు కానీ, ఈ సాక్షి పేపర్ కానీ పూర్తిగా అసత్యాలనే ప్రచారం చేస్తూ ఉంది. ఆయన నాయకుడు కూడా అదేవిధంగా నోరిప్పితే ఆయన ఏం మాట్లాడతానో ఆయనకే తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వైనాట్ 175 అన్న తర్వాత 11 సీట్లు పరిమితం అయిన తర్వాత కొద్దిగా మానసికంగా కూడా ఆయన ఇబ్బంది పడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఎక్కడా కూడా అవినీతి అనేది తోవకుండా అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారిని మానిటరింగ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎక్కడ అవినీతి జరగదు. జరిగినట్టయితే పేపర్లు ఎవరో కూడా, మీడియా ఎవరో కూడా సైలెంట్గా ఉండరు. ఈ ప్రచారం అవుతూనే ఉంటే మీకు తెలుసు. లేని అసత్య ప్రచారాలని ఎవరు నమ్మవద్దు. ఇంక సోషల్ మీడియా అంటారా, కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఇదిగో తోకనుకుంటే అదిగో పుల్లని చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఏదేం చేసినా మనం త్వరలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చూడబోతాం.